అందరికీ నమస్కారం. ముంతా తుఫాను శత్రువులను మిత్రులను కూడా కలుపుతుందా? గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి వారిరువురిని కూడా ముంతా తుఫాను కలిపిందా? పంట నష్టం అంచనా వేయడానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ అదేవిధంగా మరి ముత్తుమల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డిని నాగార్జున రెడ్డి కలవటం జరిగింది. అదేవిధంగా వైసీపీ తరఫున కూడా వారి గ్రామాల్లో పర్యటించి ఎక్కడైతే పంట తీవ్రత ఎక్కువగా నష్టపోయారో తదితర వివరాలను కూడా వారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ హైలైట్ గా కూడా చెప్పుకోవచ్చు. గిద్దలూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. రైతులతోటి ముఖాముఖిగా మాట్లాడి అక్కడ పంటల వివరాలకు సంబంధించి అధికారులంతా కూడా రైతులతోటి ఇంటరాక్ట్ అయ్యే సమయంలో మరి ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారితో రావటం జరిగింది. అక్కడ రైతులు ప్రధానంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఖమ్మం చెరువు మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వర్షాలు పడి ఖమ్మం చెరువు కూడా ఫుల్ అయినటువంటి సందర్భం. సో వాటన్నిటిని పరిశీలించేందుకు వారి ఇరువురు కూడా ఆ ప్రాంతానికి రావడంతో అక్కడ మరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మరి నాగార్జున రెడ్డి గారు కూడా అక్కడికి రావటం జరిగింది. అక్కడ ముత్తుమల అశోక్ రెడ్డికి కరచలనం చేయటం జరిగింది. వారిద్దరు కూడా చాలా ఆప్యాయతగా పలకరించుకోవటం జరిగింది. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉండరు అనే దానికి కూడా ఈ కాసేపు రాజకీయాలు పక్కన పెడితే వారిరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ ఆసక్తికరంగా జరిగింది. ఎందుకంటే ఇది రాజకీయాలు చేసేటువంటి టైం కాదు. సో ప్రజలకు రైతులు ప్రధానంగా కూడా ఈ ముంతా తుఫాను తాకిడికి బాగా గిద్దలూరులో బలంగా మరి రైతాంగం ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకంటే అక్కడ పండేటువంటి పంటలు దెబ్బతినటం అదేవిధంగా రైతులు మరి నిండా మునిగినటువంటి పరిస్థితి. అకాలంగా కూడా మరి నల్లమల్ల ప్రాంతాల్లో పడినటువంటి ఆ వాటర్ అంతా కూడా గిద్దలూరు ప్రాంతానికి వచ్చి గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా అక్కడ నష్టాన్ని అంచనా వేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి దగ్గరికి మరి నాగార్జున రెడ్డి చేరుకొని అక్కడ రైతులకు పడుతున్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఒక మరి వైసీపీ ఆధ్వర్యంలో కూడా ఎక్కడైతే మరి పండే పంటలు నీట మునిగాయో అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా టౌన్ లో మరి వర్షం వచ్చినప్పుడు పడినటువంటి ఇబ్బందులు తదితర అంశాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ముత్తుమల అశోక్ రెడ్డి అదేవిధంగా నాగార్జున రెడ్డి వారి ఇరువురు సంభాషణ కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అదేవిధంగా వైసీపీ నాయకులు వారి ఇరువురు మధ్య జరిగినటువంటి సంభాషణను ఆసక్తిగా కూడా తిలకించారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మరి ఈ రోజు శత్రువులు అంటూ ఉండరు మిత్రులు అంటూ ఉండరు అనే దానికి కూడా ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో మరి గిద్దలూరుకు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున మరి ముత్తుమల అశోక్ రెడ్డి బరిలో ఉన్నారు. వైసీపీ తరఫున నాగార్జున రెడ్డి బరిలోకి దిగటం జరిగింది. అప్పటి వరకు ఆయన మార్కాపురం ఎమ్మెల్యేగా కూడా 2019 నుంచి 2024 వరకు మరి నాగార్జున రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. చివరి మినిట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరుకి ఆయన్ను బదిలీ చేయడం గిద్దలూరులో మరి స్వల్ప మెజార్టీతో కేవలం 970 ఆ ప్రాంతంలో కూడా ఆ ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. సో ముత్తుమల అశోక్ రెడ్డికి చాలా టగ్ ఆఫ్ ఫైట్ నాగార్జున రెడ్డి గారు కూడా ఇచ్చారని అప్పట్లోనే పెద్ద సంచలనం అయింది. మరి రాజకీయాలు పక్కన పెట్టి వారిరువురు కూడా అటు వైసీపీ తరఫున కూడా మరి అక్కడ రైతాంగాన్ని ఆదుకునేందుకు తీవ్రంగా కూడా వారంతా కృషి చేస్తా ఉన్నారు. వారిద్దరిని కూడా ప్రజలందరూ అభినందించాలి. ఇది రాజకీయాలు చేసే టైం కాదని కూడా మనం తెలియజేసుకోవచ్చు.